హైదరాబాద్లోని బేగంపేట్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. 26,55,00,000 రూపాయలతో కేంద్రం ఈ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయనుంది. ఎయిర్పోర్ట్ స్థాయిలో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించనుంది. ఈ పనులను ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. పనులు ఆలస్యం కాకుండా అధికారులకు సూచనలు చేశారు కేంద్ర మంత్రి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కేంద్రం పలు రైల్వే స్టేషన్స్ అభివృద్ధి చేస్తోంది. హైదరాబాద్ నగరంలోని మలక్పేట్, ఉప్పుగూడ, మల్కాజ్గిరి, హైటెక్ సిటీ, హఫీజ్పేట్, హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో ఈ పథకం కింద మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, బేగంపేట్ రైల్వే స్టేషన్ మొత్తం ఎయిర్పోర్ట్ టైప్ అయిపోతుందని చెప్తూ ఉన్నారు. సో డీటెయిల్స్ ఏంటి, అసలు ఎలా జరుగుతోంది? అమృత భారత్ స్టేషన్ పథకం కింద కేంద్రం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలు రైల్వే స్టేషన్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. అందులోని భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లు పునరుద్ధీకరిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. ఆ రైల్వే స్టేషన్ ని పునర్నిర్మాణం చేయడంతో పాటు బేగంపేట్, హబీస్పేట్ ఇలా ఉన్నటువంటి పలు రైల్వే స్టేషన్లకి మోడిఫై చేస్తున్నారు. బేగంపేట్ లోని ఉన్నటువంటి రైల్వే స్టేషన్లకి ఆధునీకరిస్తున్నారు. ఆధునీకరించడంతో పాటు హై టెక్నాలజీని ఉపయోగిస్తూ బేగంపేట్ రైల్వే స్టేషన్ల పనులు అయితే ముమ్మరం చేశారు. ఇప్పటికే రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడంతో పాటు గతంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు ఏవైతే ఉన్నాయో అక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ కావచ్చు, లేదు అనంటే ఎక్స్కలేటర్, ఇలాంటి వసతులు ఎక్కడా లేవు. ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లకి లిఫ్ట్లతో పాటు టెర్మినల్ నుంచి మారేటువంటి ప్రాంతాల అన్నిటికీ కూడా లిఫ్ట్ ఫెసిలిటీని కల్పించారు. కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడికి చేరుకొని అధికారులకి పలు సూచనలు చేశారు. త్వరితగతిన పనులన్నిటిని కూడా పూర్తి చేయాలి, త్వరగా ప్రయాణికులకి అందుబాటులో ఉండేందుకు ఈ అన్ని రకాల వసతులను అయితే మాత్రం ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో పాటు పలు రైల్వే స్టేషన్లు అన్నింటిని కూడా ఆధునీకరించడంతో పాటు హై టెక్నాలజీని ఉపయోగిస్తూ అన్ని రకాల వసతులని ఇప్పటికే ఏదైతే లోకల్ ట్రైన్స్ ఉంటాయో ఆ ప్లాట్ఫామ్ కి సంబంధించి అన్నిటినీ కూడా ఏర్పాటు చేశారు. దాంతో పాటు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎంఎంటీఎస్ ట్రైన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లాట్ఫామ్స్ ని పునరుద్ధీకరించడంతో పాటు ఈ పలు రైళ్లకి సంబంధించి కూడా ఉన్నటువంటి రూట్స్ అన్నిటిలో కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. మరికొద్ది సేపట్లోనే మీడియాతో మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. సౌమ్య, సుజాత, సో కొత్త సర్వీసెస్ అన్నీ కూడా అందుబాటులోకి రాబోతున్నాయి అని చెప్తూ ఉన్నారు రైల్వే స్టేషన్లలో. సో ఎలాంటి టెక్నాలజీని మనము అనుకోవచ్చు, అంటే కొత్త స్టైల్స్ ఏమైనా తీసుకురాబోతున్నారా సర్వీసులకు సంబంధించి? సౌమ్య, ఎందుకంటే రీసెంట్ గానే ఓపెన్ చేసినటువంటి పలు రైల్వే స్టేషన్లు చూసాము మనం. సికింద్రాబాద్ కి సంబంధించి చాలా ట్రైన్స్ మెయిన్ గా ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు అన్నిటినీ కూడా అత్యధికంగా సుందరీకరించడంతో పాటు అధిక ఫెసిలిటీస్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎంఎంటీఎస్ కి సంబంధించి ఎక్కడైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు కూడా పునరుద్ధీకరిస్తున్నారు. ఫెసిలిటీస్ విషయానికి వస్తే ఎక్స్కలేటర్ కావచ్చు, లిఫ్ట్లు కావచ్చు, దాంతో పాటు ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకొక ప్లాట్ఫామ్ కి వెళ్ళేటువంటి డిజిటల్ లైన్స్ ని ఏర్పాటు చేయడము, డిజిటల్ కి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు కూడా రైల్వే స్టేషన్ లో చేస్తున్నారు. ఎంఎంటీఎస్ ట్రైన్స్ కి సంబంధించి మాత్రమే కాకుండా అన్ని రైల్వే స్టేషన్లకి ముఖ్యంగా రీసెంట్ గా ఓపెన్ చేసినటువంటి రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా వాటి దగ్గర కూడా ప్రత్యేక రైలుని ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే వందే భారత్ ట్రైన్ కావచ్చు, వీటన్నిటిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. మరిన్ని ట్రైన్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు అయితే మాత్రం ఏర్పాటు చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుజాత.